కట్టెల పొయ్యి మీద వండిన పదార్థమే అమృతమండి, రుచిగా ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కట్టెల పొయ్యిల మీద ప్రతి పదార్థాన్ని తయారు చేసుకొని కమ్మగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ గ్యాస్ పొయ్యిలు అలాగే కరెంటు పొయ్యిలు కాకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు. మనకైతే ఈ సౌకర్యం వెసులుబాటు ఉన్నది కాబట్టి తయారు చేసుకుంటున్నాం. లేని వాళ్ళకి బాగా చేసుకోలేరు కదా. ఇలా పొయ్యిలో పుల్లలు ఇలా ఎగదోస్తా, ప్రక్కన నీళ్లు కాగుతాయి. అలాగే చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది. స్వచ్ఛంగా అయినది కదా, ట్రెడిషనల్గా. ఆ అమృతం, ఆ రుచే వేరండి, ఆ కమ్మదనమే వేరే. ఒక నాన్ వెజ్ పదార్థాలైనా సరే మట్టి పాత్రలో మనం ఎలా తయారు చేసుకుంటామో, ఎంత ఆరోగ్యానికి శ్రేష్టమో, అలాగే కట్టెల పొయ్యి మీద కూడా ప్రతి పదార్థం కూడా పప్పుచారు కాసుకున్నా సరే, చేపల పులుసు పెట్టినా, అలాగే ఆకుకూరలైనా ఏదైనా సరే అంత కమ్మగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. మెయిన్ కట్టెల పొయ్యి మీద ఇలా పుల్లలు ఎగదేసుకుంటూ చక్కగా ఇలా తయారు చేయటం అంటే ముఖ్యంగా నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా. చూసారా చక్కగా గుమగుమలని అన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఇంట్లో చేర్చుకోవాలి మొత్తం కూడాను. ఈ తోటకూర కాడ కూడా ఉన్నదండి, అది కూడా అడి చూపించండి. అది కూడా వేస్తానంటే మా వారు వద్దన్నారు. ఓన్లీ మునగాకు చాలి అన్నారు. బాగా ఎత్తుగా పెరిగింది చూసారా తోటకూర, 2 మొక్కలు కూడా. అది కూడా కట్ చేసేసి వేస్తానండి అంటే వద్దులే అన్నారు. ఇంకా మునగాకుతో చేస్తున్నాను.